డిపాజిట్ కూడా రాదంటున్నాను. అంతేనా? ఆమెకే రాదు డిపాజిట్. 1000 ఓట్లు వస్తే చాలు ఎక్కడి నుంచి ఉన్నా షర్మిల. చివరికి క్రిస్టియన్స్ ఓట్ను కూడా వదలకుండా క్రిస్టియన్స్కి జగన్ ఏం చేశాడు? మణిపూర్లో అల్లర్లలో 2000 మంది చనిపోయారు, అప్పుడు జగన్ మాట్లాడలేదని చెప్పేసి ఏవేవో మాట్లాడుతుంది. సో అంటే కనీసం క్రిస్టియన్స్ కూడా ఓటేయరు ఆమెకి. క్రిస్టియన్ ఈ మతాల చిచ్చులో పెట్టే వాళ్ళు ఓట్లు చేసే లాస్ట్ టైం ప్రభుత్వం స్థాపించారు. క్రిస్టియన్స్ ఓట్లు కూడా ఈసారి ఖచ్చితంగా పడవని నేను అనుకుంటున్నాను. ఓకే ఆరాధన కమాన్. 3 రాజధానులపైన మీ అభిప్రాయం అన్న? 3 రాజధానుల పైన అది కరెక్ట్ కాదన్న డిసిషన్. ఒక్క రాజధాని ఉండాలి, అక్కడి నుండి పరిపాలన అనేది సాగాలి ప్రజలందరికీ. 3 రాజధానులు అనేది అసలు కరెక్టే కాదు, ఏ రాష్ట్రంలో లేదు అలా 3 రాజధానులు. అంటే ఒక చోట ఓడిపోతానన్న వ్యక్తులకి వేరే చోట ఇస్తే గెలుస్తారంటారా? అది 100% గెలవరన్న. ఒక చోట ఓడిపోయే వ్యక్తులకి వేరే చోట మారిస్తే అలా ఎలా గెలుస్తారు? అసలు మార్చే ప్రాసెసే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేని వాళ్ళైనా వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు మారి మళ్ళీ పోటీ చేసేది ఈ కొడాలి నాని ఈ కొంతమంది ఉంటారు, ఒక 10-15 మంది ఉంటారా, వాళ్ళే గెలవచ్చు తప్ప మిగతా వాళ్ళు మారిన ఏ ఒక్కరు గెలవరు. అదే పెద్ద మైనస్. ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, మొత్తం 1-2 చోట్ల చాలా మందికి ఉన్నాయి అంటారు. నిజంగా మీరు ఏపీ వాళ్ళు కాబట్టి మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముందే ప్లాన్ చేసి చాలా దొంగ ఓట్లు క్రియేట్ చేసి పెట్టాడు ఏపీలో. అది వాస్తవంగా నిజమే, కరెక్టే. అది చాలా దొంగ ఓట్లు అయితే ఏపీలో ఉన్నాయి, అది కూడా ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలిసిన సర్కిల్ ఉన్నాయన్న నిజంగా అలాంటి ఓట్లు? ఉన్నాయన్న, దొంగ ఓట్లు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయన్న? ఉన్నాయి, మా ఊర్లో ఉన్నాయి, చెప్తున్నాను కదా. అవునా? మన్యం జిల్లా విజయనగరం పక్కన మన్యం జిల్లాలోనే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.